అప్పటికప్పుడు గులాబ్ జామ్ తినాలనిపించినప్పుడు, ఇంట్లో గులాబ్ జామ్ పౌడర్ ప్యాకెట్స్ లేనప్పుడు ఇన్స్టంట్గా ఎలా గులాబ్ జామ్ తయారు చేసుకోవాలో చూద్దాం. ఒక 5 బ్రెడ్ స్లైస్ని తీసుకొని సైడ్స్ కట్ చేయాలి. అంటే బ్రౌనిష్గా ఉన్నది కట్ చేసుకోవాలి. ఈ బ్రెడ్ స్లైస్ని ఒక బౌల్లో తీసుకొని మెత్తగా మెదపాలి. అంటే మొత్తం స్మాష్ చేయాలి. మొత్తం ఇలా స్మాష్ చేయాలి. బ్రెడ్ స్లైస్ మాత్రం ఉండకూడదు. చూసారు కదా, ఈ విధంగా మొత్తం స్మాష్ చేసుకోవాలి. చూడండి, ఈ విధంగా స్మాష్ చేసుకోవాలి. బ్రెడ్ స్లైస్ మొత్తం స్మాష్ చేసుకొని ఒక పౌడర్లా తయారు చేసుకోవాలి. బ్రెడ్ పౌడర్కి సరిపడా పాలను తీసుకోవాలి. ఈ బ్రెడ్ పౌడర్లో కాచి చల్లార్చిన పాలను కొద్ది కొద్దిగా పోసుకుంటూ గులాబ్ జామ్ పిండి ఎలా కలుపుకుంటామో ఈ బ్రెడ్ పౌడర్ను కూడా అదే విధంగా కలుపుకోవాలి. పాలను చూసుకుంటూ కలపాలి. ఎక్కువ పాలను పోయొద్దండి, అంత మెత్తగా అవుద్ది. పాలను కొద్ది కొద్దిగా పిండి ముద్ద వచ్చేదాకా చూసుకుంటూ కలుపుతూ ఉండాలి. ఈ విధంగా కలిపి ముద్దలా చేసుకోవాలి. గులాబ్ జామ్ పిండి రెడీ. ఇలా ముద్దగా చేసుకున్న పిండిని చిన్న చిన్న ఉండ్రాలుగా చేసుకోవాలి. మనం ఇలా బాల్స్లా తయారు చేసుకోవాలి. చూసారు కదా, ఇలా బాల్స్లా తయారు చేసుకోవాలి. షుగర్ సిరప్ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. స్టవ్ వెలిగించుకొని ఒక కడాయి పెట్టి దానిలో 1 కప్పు షుగర్ను పోసుకోవాలి. ఒక కప్పు షుగర్కి 1 టీ గ్లాస్ వాటర్ పోసుకోవాలి. ఇలా కలుపుతూ ఉండాలి. షుగర్ అంతా కరిగేదాకా ఇలా కలుపుతూ ఉండాలి. షుగర్ అంతా కరిగాక 2 యాలకులు వేసుకోవాలి. ఇలా నూరుగా వస్తూ ఉంటుంది. ఇంకా మనకు పాకం రెడీ కాలేదు. గట్టి పాకం అవసరం లేదు. పల్లి పట్టికి పట్టుకునే విధంగా లేదా పాకం పట్టుకుంటే సరిపోతుంది. షుగర్ సిరప్ రెడీ అండి. ఇలా లేత తీగ పాకం పట్టుకోవాలి. షుగర్ సిరప్ రెడీ అండి. పక్కన పెట్టి చల్లారనివ్వాలి. అదే స్టవ్ పైన ఒక కడాయి పెట్టి అందులో గులాబ్ జామ్ వేయించుకోవడానికి సరిపడా ఆయిల్ వేసుకోవాలి. నూనె వేడయ్యాక అందులో మనం రెడీ చేసుకున్న బాల్స్ని వేయాలి. ఇలా బాల్స్ని తక్కువ మంట పైన వేయించుకోవాలి. చూసారు కదా, ఈ విధంగా స్లో మంట మీద బాల్స్ని వేయించుకోవాలి. మంట ఎక్కువగా పెడితే బాల్స్ మాడిపోతాయి.
అందుకే చిన్నగా పెట్టుకొని మెల్లిగా వేయించుకోవాలి. ఒకేసారి గరిటెతో టర్న్ చేయొద్దు, ఒక్కొక్కటిగా టర్న్ చేస్తూ ఇలా మెల్లిగా స్లోగా బాల్స్ని తిప్పాలి. ఒకేసారి టర్న్ చేస్తే అవి విడిపోయే ఛాన్స్ ఉంటుంది. అందుకే స్లోగా కొద్ది కొద్దిగా మెల్లిగా స్లోగా బాల్స్ని తిప్పుతూ ఉండాలి. చూసారు కదా, ఈ విధంగా బాల్స్ని వేస్తూ ఉండాలి. మెల్లిమెల్లిగా కలుపుతూ బాల్స్ బ్రౌనిష్ వచ్చే వరకు వేయించుతూ ఉండాలి. చూసారు కదా, ఈ విధంగా బాల్స్ని వేయించుకోవాలి. ఇలా ఫ్రై అయ్యాక బాల్స్ని తీసేయాలి. చూసారు కదా, మొత్తం మంచిగా సరిగ్గా ఫ్రై అయ్యాయి. బాల్స్ ఫ్రై అయినట్టే మనం ముందుగా రెడీ చేసుకున్న షుగర్ సిరప్లో ఈ బాల్స్ని వేసుకోవాలి. గులాబ్ జామున్స్ అన్నీ వేగాక పక్కన ఉన్న షుగర్ సిరప్లో నాననివ్వాలి. అంటే ఒక 15 మినిట్స్ అందులో షుగర్ సిరప్లో నానే విధంగా పక్కన పెట్టుకోవాలి.
ఒక 15 నిమిషాలు ఈ బాల్స్ అన్నింటినీ షుగర్ సిరప్లో నాననివ్వాలి. ఒక 15 నిమిషాలు ఇలా నాననిస్తే ఈ సిరప్ అంతా బాల్స్కి పట్టేస్తుంది. షుగర్ సిరప్ బాల్స్ అన్నిటికీ పట్టేసింది. గులాబ్ జామున్స్ రెడీ.